హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నివీస్ వరల్డ్. ఈరోజు నేను మీకు థ్రెడ్తో చోకర్ని ఎలా తయారు చేసుకుంటారో చూపించబోతున్నాను. ఇది చాలా ట్రెడిషనల్ లుక్ కూడా ఇస్తుంది, మళ్ళీ చాలా తక్కువ టైంలో మనం దీన్ని తయారు చేసుకోవచ్చు. అది ఎలా చేస్తారో చూపిస్తాను మీకు ఈరోజు. ఈ చోకర్ చేయడానికి బ్లాక్ కలర్లో ఉన్న ఇలాంటి కాటన్ థ్రెడ్స్ని నేను యూజ్ చేస్తున్నాను. ఇవి మనకి మార్కెట్లో చాలా ఈజీగా అవైలబుల్ ఉంటాయి. ఇది ఆల్రెడీ నా దగ్గర ఉన్న చోకర్ అండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుందని ఇది నేను చూపిస్తున్నాను మీకు. మనకి ఇలాంటి చోకర్ చేసుకోవాలంటే మనకి 3 సెట్స్ ఆఫ్ థ్రెడ్స్ కావాలి. మనకి ఒక సెట్ వచ్చేసి లాంగ్ సెట్ అండి, అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్గా ఉంటుంది ఒక సెట్. మిగతా 2 సెట్స్ వచ్చేసి ఇందులో వచ్చేస్తాయి మనకి. అవి 2 ఈక్వల్ సైజులో ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇలాంటి లాంగ్ సెట్ ఎలా మెజర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది లాంగ్ థ్రెడ్ సెట్, ఇవి 2 షార్ట్ థ్రెడ్ సెట్. ఇది వచ్చేసి 48 ఇంచెస్ లెంత్లో ఉంది. ఇవి 2 16 ఇంచెస్ లెంత్లో ఉన్నాయి. ఈ 3 25 స్ట్రాండ్స్తో తయారు చేసిన సెట్స్ అండి ఇవి. ఒక్కొక్క దాంట్లో 25 స్ట్రాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ లాంగ్ లెంత్లో ఉన్నదాన్ని హాఫ్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఈక్వల్ హాఫ్గా ఫోల్డ్ చేసుకుని ఎగ్జాక్ట్గా దానికి మధ్యలో వచ్చేలా ఈ చిన్న వాటిని కూడా ఇలా హాఫ్ ఫోల్డ్ చేసుకుని ఎగ్జాక్ట్గా ఇక్కడ మిడిల్లో పెట్టుకోవాలి. మిడిల్లో పెట్టుకున్న తర్వాత ఒక ఎడ్జ్ సైడ్ తీసుకొని చిన్న దారంతో ముడి వేసుకోవాలి. ఇలా చిన్న దారంతో ఇలా ముడి వేసుకోవాలి. ఇలా ముడి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లాంక్ సహాయంతో ఇక్కడ మనం ముడి పెట్టేసుకున్నాం కదా, ఆ ముడిని ఇక్కడ సపోర్ట్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ థ్రెడ్స్ని 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తూ ఒక జడలా అల్లుకోవాలి. ఇప్పుడు ఈ ఎడ్జ్లో ఒక దారంతో టైట్గా ముడి వేసుకోవాలి. ఇలా ముడి వేసుకున్న తర్వాత ఇక్కడ దారాన్ని చుట్టేసుకోవాలి. బట్ దారం చుట్టుకోవడానికి థ్రెడ్స్ అన్ఈవెన్గా ఉన్నాయి కాబట్టి వీటిని ఓన్లీ ఈ రెండింటిని మాత్రమే చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ లాంగ్ థ్రెడ్ని మనం అసలు టచ్ చేయకూడదండి. చూడండి, ఇలా గట్టిగా పట్టుకుని దీని చుట్టూ టైట్గా చుట్టుకోవాలి దారాన్ని. ఇలా కంప్లీట్గా దారాన్ని చుట్టుకున్న తర్వాత ఎడ్జ్లో ఉన్న దారానికి ఇలా సూది పెట్టుకొని మనము ఇక్కడ ముడి వేసేసుకోవాలి. ఈ దారాన్ని ఎలా అంటే ఇక్కడ లాక్ చేసుకోవాలన్నమాట. కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా రెండో వైపు కూడా దారాన్ని చుట్టేసుకోవాలి. ముందుగా ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న థ్రెడ్స్ని చిన్నగా కట్ చేసుకొని ఆ తర్వాత దారాన్ని చుట్టుకోవాలి.
ఇలా చుట్టుకోవాలి. ఇంతవరకు చుట్టుకున్న తర్వాత మిగిలిన దారానికి ఇలా సూది పెట్టుకొని మనము దారాన్ని లాక్ చేసుకోవాలి. ఇలా ఆల్రెడీ చుట్టుకున్న దారంలోంచి సూదిని తీసుకుంటూ దారాన్ని లాక్ చేసుకోవాలి. అదే ప్రాసెస్ని మరోసారి రిపీట్ చేయాలి. కట్ చేసుకోవాలి. ఈ చిన్న ముక్కని ఇలా గ్లూతో అంటించుకోవాలి. ఇలా గ్లూతో అంటించేసుకోవాలి. ఇలా ఈ రెండు వైపులా మనం ఇలా టైట్గా టై చేసుకోవాలండి థ్రెడ్ని. ఇప్పుడు మనము ఇలా అడ్జస్ట్ చేసుకోవడానికి బాల్ని తయారు చేసుకుందాం. దీని కొరకు మనకి ఒక పెన్సిల్ కావాలి. పెన్సిల్కి ఈ వైపు మనం బాల్ తయారు చేసుకుందాం, ఎందుకంటే తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందని. ఇప్పుడు ఇక్కడ ఈ గ్లూ పైన థ్రెడ్ని అంటించుకొని బాల్ షేప్ వచ్చే విధంగా మనం చుట్టుకోవాలి. మధ్య మధ్యలో ఈ థ్రెడ్ని ఇలా దగ్గరికి అనుకుంటూ చుట్టుకోవాలి. ఇలా చుట్టుకున్న తర్వాత గ్లూ అంటించి థ్రెడ్ని జాయింట్ చేసేయాలి. చేసిన తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేయాలి. ఇది ఆరేంత వరకు పక్కన ఉంచుకోవాలి. బాల్ ఆరిపోయిందండి. నెమ్మదిగా బయటకు తీసుకొని ఇప్పుడు ఒక్కొక్క వైపు దారాన్ని ఈ బాల్ లోపల నుండి ట్విస్ట్ చేస్తూ బయటకి తీసుకోవాలి. ఇప్పుడు మనము ఈ బాల్ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు మనము ఇక్కడ ఈ ఎడ్జ్లో టై చేసుకుందాం. మనకు ఎంతవరకు పొడవు కావాలో చూసుకొని అక్కడ మనము టై చేసుకోవాలి. ఇలా ముడి వేసుకున్న తర్వాత టైట్గా చుట్టేసుకోవాలి. ఇలా చుట్టుకున్న తర్వాత ఎండింగ్లో మరొక చిన్న ముడి వేసుకొని కట్టేసుకోవాలి. ఇలా ముడి వేసుకున్న దారాన్ని ఎడ్జ్లో సూదితో తీసుకుంటూ ఇలా లోపల నుండి ఈ బాల్ లోపల నుండి కిందికని తీసుకురావాలి. ఇలా చేసుకున్నట్టయితే దారం సెక్యూర్డ్గా ఉంటుంది. మళ్ళీ మనకు ఊడిపోయే ఛాన్స్ ఉండదు. ఈ ఎక్స్ట్రాగా ఉన్న దారాన్ని కొంచెంగా వదిలేసుకొని మిగతా దాన్ని కట్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు థ్రెడ్స్ని ఈవెన్గా కోమ్ చేసుకోవాలి. కోమ్ చేసుకున్న తర్వాత మనకి ఎంతవరకు ఉంటే బాగుంటుంది అనిపిస్తుందో అంతవరకు ఉంచి కట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ చోకర్ పైన ఇలా ఎగ్జాక్ట్గా మధ్యలో పెట్టుకొని మిడిల్లో ఈ కాసుని ఎగ్జాక్ట్గా సెంటర్లో పెట్టుకొని వెనుక వైపు నుండి కుట్టుకోవాలి. ఇప్పుడు కాసుల పైన గ్లూ అంటించుకొని చిన్న చిన్న కుందన్స్ని అంటించుకోవాలి. అంతే అండి, మన చోకర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కాసులు వీటికి మ్యాచింగ్ ఉండాలని నేను ఇలా కుందన్స్ అతికించాను. మీరు ఇంకా ఏదైనా కావాలంటే మీకు నచ్చిన వాటిని ఇలా హ్యాంగ్ చేస్తూ వీటిని కుట్టుకున్నట్టయితే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. మరి మీ అందరికీ ఈ చోకర్ నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.